హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు మెంతికూర టమాటా కర్రీ చేసి చూపిస్తున్నాను. దానికోసం ఒక పావు కేజీ టమాటాలు తీసుకున్నాను. మెంతికూర 2 కట్టలు తీసుకున్నాను. 2 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. వీటిని అయితే కట్ చేసుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. నూనె హీట్ అయిందండి. ఇప్పుడు తాలింపు గింజలు వేసుకున్నాను. 1 స్పూను, ఒక ఎండుమిర్చి వేసాను, కరివేపాకు వేసాను తాలింపులో. తర్వాత కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ మిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మిర్చి గరిటతో తిప్పుతూ ఉండాలి, అడుగంటకుండా ఉండటానికి. ఒక 5 మినిట్స్ వరకు ఇట్లా కలుపుతూ ఉండాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలను వేసి మొత్తం కలిసేట్లు కలుపుతూ ఉండాలి. టమాటా ముక్కలను కలుపుతూ ఉండాలి. ఇప్పుడు 1 స్పూను పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మళ్ళీ పసుపు మొత్తం కలిసేట్లు కలుపుకోవాలి. ముక్కల్ని గరిటతో కలుపుతూనే ఉండాలి, మాడిపోకుండా ఉండడానికి. ఇట్లా ఒక 5 మినిట్స్ వరకు టమాటా ముక్కలు మెత్తగా ఉడికే వరకు వేయాలి. తర్వాత కొంచెం ఉప్పు వేసుకున్నాను, 1 స్పూను. మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మొత్తం కలిసేట్లు గరిటతో తిప్పుకున్నాను. టమాటా ముక్కలు కొంచెం మెత్తగా అయ్యే వరకు ఉడికించుకుంటూ ఉండాలి. చూసారుగా, టమాటా ముక్కలు కూడా కొంచెం మగ్గిన తర్వాత కడిగి పెట్టుకున్నాం కదా మెంతికూర, అది వేసుకొని కలుపుకోవాలి గరిటెతో. మెంతికూర కూడా ఉడికే వరకు మొత్తం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇట్లా కలుపుకుంటూ ఉండాలి, టమాటా ముక్కలు మెంతికూర మొత్తం కలిసేట్లు. ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే చేసుకోండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
కారం మొత్తం కలిసేట్లు కలుపుకోవాలండి. కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.